హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ రుచికరమైన సొరకాయ బెల్లం పాలతో చేసిన ఒక మంచి కర్రీ చూపిస్తాను. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఆసమ్గా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గోల్ రౌండ్ సొరకాయతో మంచి సొరకాయ స్వీట్ కర్రీ చేసుకుందాం. సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్: సొరకాయ ముక్కలు, తగినంత ఆయిల్, 1 కప్పు బెల్లం, కాచి చల్లార్చుకున్న 1 కప్పు పాలు, తాలింపు గింజలు, 1 కట్ చేసుకున్న ఆనియన్, తగినంత పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1-2 స్పూన్స్ కారం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు గింజలు, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్, తాలింపు గింజలు గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకొంచెం టేస్ట్కి తగినట్టు 1 స్పూన్ కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేద్దాం మూత పెట్టి. మధ్యలో ఒకసారి కర్రీని కలుపుకుందాం. సిక్స్టీ 70% కుక్ అయిపోయింది. ఇంకా 2 మినిట్స్. సొరకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకున్న బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వేసి కలుపుకున్నాం కదా. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఆ స్వీట్ ఆ సొరకాయ ముక్కలకి పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మొత్తం కలుపుకొని చూసుకుందాం. కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలు వేసుకుందాం. మొత్తం కలుపుకొని ఒక్కసారి 2 మినిట్స్ మగ్గనిద్దాం. పాలు వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మన కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. 2-3 మినిట్స్ చాలండి. ఇంకా మన సొరకాయ స్వీట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎమ్మీ సొరకాయ స్వీట్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా సొరకాయ స్వీట్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.